గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సంవత్సరాల తర్వాత అంటే నా చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల. బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ. హిస్టరీ అండ్ పిహెచ్సికి 3 కిలోమీటర్స్ దూరం ఉన్న విలేజ్లలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు చేయడం అమేజింగ్. అంటే ఇది బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత? ఎందుకని అంటే మీరు చాలా చూజీగా ఉన్నారా? లేదండి, పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను, ఒక మూవీకి ఉన్నాను, 9 సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు. ఓకే, నాకు కొందరికి గడ్డం తీయాలి. ఇప్పుడు నేను మెయిన్ విలన్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే, బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. ఫౌజీ ఒక 1 year 1.5 year ప్రాజెక్ట్ అది. వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్, డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్పోన్ ఒక 6 నెలలు 3 నెలలు పెరుగుతుంది. ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి 8 నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను. నన్ను చూస్ చేసుకుని ఆసినది. సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే. నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే. ఆకాశవాణి. కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి. పబ్లిక్ జనాలకి తెలిసింది బలగం నుంచే. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు గారు. ఆ బ్యానర్ని చూసి వెళ్ళినా, ఆ బ్యానర్ నేను చూసినందుకు, ఆ బ్యానర్ నేను నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద దిల్రాజు గారు. బికాజ్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు, నేను వెళ్ళేవాడిని కాదు అది. సో ఇట్స్ ఎ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది. నాకు ఐ నో ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు సార్ ఫ్యామిలీస్. అండ్ నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్. నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్. ఓకే, మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్, మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అన్నట్టు. సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవలీలుగా, అందులో నో డౌట్. ఫౌజీలో ఏంటి సార్, ఎలాంటి క్యారెక్టర్ మీది? ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీ కెనాట్ రిలీవ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను. మాకు 30 నుంచి 40 కేజీల గొలుసులు లిటరల్గా వేసి అను రాఘపుడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. డీటెయిల్డ్గా నేను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ మైమ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. ఆ ఆనందం ముందు ఏ ఫీల్డ్ పనికిరాదు. ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది. ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. వెన్ ఐఎమ్ వర్కింగ్, నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా, కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే హీస్ డెడికేషన్ చూశాను, అతని యొక్క డెడికేషన్, అక్కడ డిఓపి గారి వర్క్ అమేజింగ్ సార్. ఓకే, అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా, ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్నారు. ఉంటాయి. పెద్ద సినిమా, ఒక 120 రోజుల వర్క్. ఇప్పటిదాకా ఒక 30 days చేసాం. ఇంకా ఇన్ని రోజులు పని చేయాల్సింది ఉంది. అట్లీస్ట్ మినిమం అనదర్ 100 days ఆర్ 70 days మినిమం వర్క్ చేయాల్సింది ఉంది. సార్, యాజ్ ఏ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది యాక్టింగ్? అయ్యో బాబోయ్, ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించిందండి, ఆజాన్ బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాను. సో ఈజ్ నిలువెత్తు విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అందంగా ఉంటాడండి. చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు. ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయి గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది. ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి. సూపర్ ఎక్స్ప్రెస్. సో మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది, లేదా అసిస్టెంట్లు వస్తారు. బట్ హీ నెవర్ డిడ్ అండి.
వస్తాడు, సైలెంట్ కూర్చుంటారు, వెళ్తుంటారు. ఓకే, ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్. నా గుండెమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను. బట్ ఐ నెవర్ సీ ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలు లేదండి. అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి. బా ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అది బా నాకు వారితో పరిచయం ఇంకా కాలేదు. బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు. కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ అదండి. అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు, అంటే హనురాఘపూడి గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారు ఆ సినిమా గురించి చెప్పారు. అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను, చరిత్ర తిరగ రాస్తుందండి. ఓకే, ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు. నా ఇన్నర్ కాన్షియస్ చెప్తాను. ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మా శ్రమ మామూలు శ్రమ, ఆయన విజువలైజేషన్కి పీక్కి వెళ్తుంది, మామూలు పీక్ కాదు. సో మనం చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కండి. అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి. అండ్ చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి. ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు, ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారండి. సో దట్ ఈజ్ ఎనఫ్. ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకుండా ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్ కావడం ఇట్స్ నాట్ జోక్ అండి. దట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఒక చిన్న సెట్లో ఒక పిక్చర్ చూశానండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అవి చూస్తే నిజంగా ఒళ్ళు గుగురుపాటు వచ్చేసి, బా ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు, మేమే చేసామని తెలుసు, ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి, మా బాబోయ్ అని ఒక సైలెంట్గా వస్తుంది. ఓకే, సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి. ఓకే.